19వ తారీఖు నైటు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ బొడ్డా రాజశేఖరన్న గారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు శ్రీశైలం వచ్చిన సందర్భంగా ఆయన శ్రీశైలం వస్తున్న క్రమంలో ఫారెస్టు వాళ్లకు ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక అభూత కల్పనతో నిన్న ఈరోజు ఒక మీడియా ప్రచారంలో జరగడం కానీ లేదా ఇతర మాధ్యమాల్లో ప్రచారం జరగడం కానీ మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే వాస్తవం జరిగిన విషయం ఏంటంటే చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అక్కడ వచ్చినటువంటి యాత్రికులు వాహనదారుల మీద చిన్నపాటి ఘర్షణ జరుగుతూ ఉంటే వాళ్ళని సర్ది చెప్పి ఆ వాహనాలు పోవడానికి మాత్రమే బొడ్డా రాజశేఖరన్న గారు అక్కడ కారు దిగి మాట్లాడడం జరిగింది. అంతే తప్పితే ఎక్కడో ప్రకాశం జిల్లా నక్కంటి రేంజ్ నక్కంటి బీటుకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దుర్భాషలు ఆడడం కానీ వాళ్ళని కొట్టడం కానీ ఏమీ జరగలేదు. కానీ అటువంటి ప్రచారము ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. వాస్తవికంగా ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు చెప్పాలంటే ఒకటి కాదు. నిజంగా చెప్పాలంటే ఈ అడవి హక్కుల చట్టాలపైన, అడవులు ఉన్నటువంటి గిరిజనులపైన, ఆదివాసులు ఉన్నటువంటి చెంచులపైన వాళ్ళు ప్రతిరోజు అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేయని పాపాలు ఏమి లేవు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు 5th షెడ్యూల్ ప్రకారం కానీ 1/70 ప్రకారం కానీ పూర్తి హక్కులు నల్లమలలో కానీ లేదా భారతదేశంలో కానీ హక్కులు ఉన్నటువంటి సెంచులు. వాస్తవికంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు హక్కులు కాలరాసి ఈ ప్రజలపైన, ఈ సెంచు గిరిజనులపైన ఎన్నో దురాఘాతాలకు పాల్పడేటువంటి పక్కులకు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే లింగాలగట్టులో ఉన్నటువంటి మత్స్యకారుల వాళ్ళు తగలబెట్టిన విషయం బహిరంగ రహస్యం కాదా? అదే లింగాలగట్టులో నిర్మాణాలు చేసుకోవాలని చెప్పేసి 10-15 ఏళ్ళ నుంచి కాలేరుగా దాకా ఫారెస్ట్ ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటే ఒక్కరిని ఇల్లు కట్టుకొని ఇచ్చారా? డబ్బులు ఇచ్చిన వాటిని మాత్రమే ఇల్లు కట్టుకొని ఇస్తుండ్రు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళను ఇల్లు కట్టుకునేయటం లేదు, సిమెంట్ రోడ్డు వేసుకునేయటం లేదు, అక్కడ తాగడానికి నీళ్లు కూడా సరిగా లేకపోతే పైప్ లైన్ కూడా వేసుకునేట్లేదు. ఇది నిజం కాదా? వాస్తవికంగా ఏదో జరగని విషయాన్ని జరిగినట్టుగా ప్రచారం చేసి ఫారెస్ట్ వాళ్ళు కట్టుకథలల్లి ఫారెస్ట్ వాళ్ళు నిజంగా మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు ఏముంది? అతను దుర్భాషలు ఆడితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త చెయ్యి ఎత్తపోయాడు. ఆ చెయ్యిని మాత్రము తప్పని చెప్పేసి బాబు తప్పు, మనం అట్లా ముందుకు పోవద్దు, చెయ్యొద్దని చెప్పి ఆపిండు. దాన్ని కొట్టిగా చూపిస్తున్నారు. ఇది ఎక్కడ ధర్మం? ఎక్కడైనా ఉందా? ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళ తండ్రి గారు మినిస్టర్గా చేశారు. 40-50 ఏళ్ళ నుంచి రాజకీయ కుటుంబం అది. వాళ్ళకి తెలియదు ఏమైనా ఉందా? ఇంకొకటి, ఉన్నత విద్యావంతుడు, లా చేసినటువంటి వాడు ఎమ్మెల్యే గారు. అటువంటి వ్యక్తికి చట్టం గురించో డిపార్ట్మెంట్ల గురించో అవగాహన లేకుండా ఉంటాడా? ఆ వ్యక్తి మీద ఎట్లా ప్రచారం చేస్తారు? ఈ ప్రచారం అనేది చాలా అబద్ధము, అభూతమైన కల్పన. నిజంగా వాళ్ళు నిన్న కరీముల్లా గారు ప్రకాశం జిల్లా యూనిట్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టించాడు. నిజంగా వాస్తవాలు పరిశీలించడం వచ్చి నిజంగా మీరు కూడా పోలీసు డిపార్ట్మెంట్ తర్వాత మీరు కూడా నేర పరిశీలన చేసే గుణం ఉన్నటువంటి డిపార్ట్మెంటే కదా. వచ్చి వాస్తవం ఏమైందో తెలుసుకోండి. ఆ వాస్తవాన్ని చూసి పరిశీలన చేసి పునరాలోచించి మీరు కూడా ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టి జరిగిన వాస్తవాన్ని తెలియపరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఆయన ఏం చెప్పాడు? జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించాడు. జరుగుతున్నటువంటి అభివృద్ధికి శ్రీశైలం దేవస్థానం వచ్చేసి జ్యోతిర్లింగం, అలాగే శక్తిపీఠం రఘురామ తల్లి గారు, ఆ విషయాలపైన వాళ్ళకు అవగాహన కల్పించాడు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులపైన సున్నితంగా మెలగాలి. ఈ భక్తులు వచ్చేటటువంటి వారిపైన మనము ఖచ్చితంగా వారు డెవలప్ చేసుకోవాలంటే మీ యొక్క సహకారం కావాలని చెప్పింది తప్పితే నిజంగా ఫారెస్ట్ వారి మీద ఏమైనా ఆయన దాడి చేశాడా, లేకపోతే ఫారెస్ట్ వారి మీద దూషించాడా, ఏమైనా కొత్తగా ఏమైనా రాజకీయాలకు వచ్చాడా ఏమైనా? లేదే. అటువంటి వ్యక్తి పైన తప్పుడు ప్రచారం చేయడము, తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇటువంటి విషయాలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దయ ఉంచి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. చేసేటటువంటి వాళ్ళందరినీ ఇప్పటికైనా మానుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంటు పునరాలోచించి పునర్విచారం చేసి పోలీస్ శాఖ వారు కూడా చెప్తున్నాం, దయించి అయ్యా మీరు వాస్తవం ఏందో పరిశీలించి నిజంగా జరిగినటువంటి దాన్ని బయటకు తీసి వాస్తవాన్ని తెలియపరచాలని కోరుకుంటున్నాం.